హాయ్ గైస్, మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే మామ నిన్న రఘుతాత మూవీ రివ్యూ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వినాయకుడు నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా బాగా రికార్డ్ అయిందనమాట. కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల మనం ఇదే మైక్ వాడాల్సి వస్తుంది. కొత్తది కొనుక్కోలేకపోతున్నాం. కొత్తది కొనుక్కోవాలి. అండ్ ఇంకేంటంటే ఇప్పుడు కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి బయట. రివ్యూ లేట్ అయిపోతుంది, అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఇంకో 1 అవర్లో రివ్యూ కూడా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా వస్తే కొంచెం ఫర్గ్యూ చేసేయండి. ఇక తప్పట్లేదు, ఇక ఏం చేయాలో తప్పట్లేదు. అండ్ ఇప్పుడు సెక్టార్ 36 మూవీ రివ్యూ నెట్ఫ్లిక్స్లో ఉంది మామ. మూవీ నిజంగా చెప్పాలని నాకు నచ్చింది. మూవీ నచ్చింది, ఇక వీడియో చేద్దాం, రివ్యూ చేద్దాం అని చెప్పి మూవీ కాస్ట్ అండ్ క్రూ గురించి రిమైనింగ్ ఏమైనా డీటెయిల్స్, మ్యూజిక్ డైరెక్టర్ అవంతా ఎవరో చూద్దామని చెప్పి గూగుల్లో ఓపెన్ చేసి వికీపీడియా ఓపెన్ చేసి చూస్తున్నామా. నాకు ఒక వర్డ్ కనిపించింది అక్కడ. ఆ వర్డ్ చూసి నేను షాక్ అయినా. అసలు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని పెట్టిరు మామ. అరే ఎవరైనా జోక్ చేస్తుర్రా, ఏం పరంగా అలా ఆడుతున్నారా నాతో అన్నట్టు నాకు అనిపించింది. ఆ వర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఆ మూవీ లాస్ట్ 30 మినిట్స్ చూసిన మామ. అది వాజ్ షాక్. అసలు మామూలుగా కాదు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటే అరే ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నట్టు అనిపించింది నాకు. అసలు మామూలుగా లేదు మూవీ. ఆ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనే వర్డ్ విన్నప్పటి నుంచి ఇంకా నాకు ఎక్కింది తప్పించి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అని ఆ మూవీ ఉండే ఏమాత్రం తగ్గలేదు నాకు. ఐ వాజ్ షాక్. అంతే. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ అని కింద ఒకటి ఉంటుంది మామ, దాన్ని కొట్టేయండి. మీకు కనిపించకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. దాన్ని కూడా సపరేట్ వీడియో చేద్దాం. అండ్ లైక్ బటన్ కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా కొట్టేయండి. 100K దగ్గరలో ఉన్నాం. తొందరలో కొట్టేయాలా వద్దా? కొట్టేయాలి కదా. అది కొట్టాలంటే ఏం చేయాలి? మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు కొట్టేయండి. అండ్ ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే, మూవీ స్టోరీ ప్రేమ్ సింగ్ అనే ఒక క్యారెక్టర్ మనుషుల్ని, చిన్న పోరాలను చంపేస్తుంటారు మామ. 20 కంటే ఎక్కువ మంది చిన్నపిల్లల్ని చంపేస్తుంటారు. చంపేసి వాళ్ళని డ్రైనేజ్లో పడేస్తాడు. ఎందుకు చంపేస్తాడు, అసలు మోటివ్ ఏంది, చిన్నపిల్లల్ని చంపడానికి రీజన్ ఏంది అని టోటల్గా మన మూవీలో ఉంటుంది. అది దాని గురించి తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ఫస్ట్ ఒక మంచి హై నోట్తో మూవీ స్టార్ట్ అవుతుంది మామ. మంచిగా స్టార్ట్ అవుతుంది, మీరు కొంచెం ఎంగేజ్ అవుతారు. ఫస్ట్ 30 మినిట్స్, ఒక 30 మినిట్స్ ఏం కాదు కానీ 20 మినిట్స్ ఎంగేజ్ అవుతారు. తర్వాత కొద్దిసేపు అలా వెళ్తూనే ఉంటుంది. కొంచెం అది స్టోరీకి ఎవాల్వ్ అవుతుంటా కొన్ని సీన్స్ అలా వెళ్తూనే ఉంటాయి. అది నాకు పెద్ద ఎక్కలేదు ఆ సీన్స్ కూడా. అవి ఎలా ఉంటాయంటే జస్ట్ ల్యాగ్ సీన్స్, బోర్ సీన్సే. తర్వాత వెళ్ళే కొద్దిగా ఎగ్జాక్ట్లీ 1 అవర్ 15 మినిట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఒక 25 మినిట్స్ ఉంటుంది అనుకుంటామా ఒక పోలీస్ స్టేషన్ సీన్. అది మామూలు ఉండదు, పిచ్చి పిచ్చి లేచిపోతుంది. అసలు ఆ పర్ఫార్మెన్స్ చేసిన హీరోగా చేసిన మర్డర్ చేసిన అతను క్యారెక్టర్, మన 12th ఫెయిల్లో చేసిన హీరో చేసిన క్యారెక్టర్ అతను విక్రాంత్ మెస్సీ అనుకుంటా ఆయన పేరు. ఇఫ్ ఐమ్ రాంగ్ ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తా ఆయనది. మైండ్ బ్లోయింగ్. అసలు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. నాన్ స్టాప్గా డైలాగ్ చెప్తూనే ఉంటారు మావా. అసలు వేరే ఉంటుంది ఆ సీన్, అసలు నెక్స్ట్ లెవెల్ అది. తర్వాత లాస్ట్ 30 మినిట్స్ అసలు వేరే. అది దాన్ని చూసి మీరు అరే అమ్మ ఏంద్ర అయ్యా ఇది అని తలకాయ కొక్కుంటారు మీరు. అలా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది మామ. అండ్ మూవీ చూడాలంటే ఒక టైం పెట్టుకొని మధ్యలో కొన్ని సీన్స్ స్కిప్ చేసినా కానీ మూవీ ఓవరాల్ అయితే మీకు నచ్చుద్ది. మూవీలో ఉండే పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నచ్చింది మామ. టెన్షన్ బిల్డ్ అయ్యే కొద్దీ ఉంటుంది. ఒక ఫన్ జనరేట్ సీన్ ఉంటే ఒక ఫన్ ఎలిమెంట్ టైప్లో ఉండే మ్యూజిక్ వస్తుంది. లైక్ ఒక టెన్షన్ బిల్డ్ అయ్యే సీన్ ఉంటే టెన్షన్ బిల్డ్ అయ్యే మ్యూజిక్ వస్తుంది. నాకైతే అది బాగా నచ్చింది. అండ్ నాకు ఇట్లాంటివి ఉంటే బాగా నచ్చుతుంది. లైక్ ఎట్లా అంటే సీన్ వైజ్గా నీకు మ్యూజిక్ అనేది వెళ్తుండాలి. అంతే తప్పించి మనకు బాలయ్య మూవీస్లో బాలయ్య రాగానే దమదమా కొట్టేస్తే అవి మనకు ఎక్కవు. కాకపోతే అవి వాటి గురించి వదిలేండి, అవి కమర్షియల్ మూవీస్, ఓకే, అవి కూడా నేను ఎంజాయ్ చేస్తాను, కాదనట్లేదు. కానీ నాకేంటంటే సీన్ వస్తే అది ఒక ఎమోషనల్ సీన్ అయితే ఎమోషనల్ బీజియం, కామెడీ సీన్ అయితే కామెడీ టైప్ బీజియం, ఒక ఫైట్ సీన్ ఉంటే ఫైట్ సీన్ బీజియం, సీన్తోనే నీకు బీజియం ఉంటే నాకు నచ్చుద్ది మావా. నేను అట్లాంటి మూవీసే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీ వేరే అతను రాసిరు. ఆయన పేరు కూడా ఇక్కడ వేస్తా చూడండి. డైరెక్టర్ కూడా వేరే అతనే. డైరెక్టర్ అసలు నెక్స్ట్ లెవెల్ జాబ్ చేసిన మావా. మీకేంటంటే ఒక కలర్ ప్యాటర్న్ ఉంటుంది మూవీ అంతా, ఆ ప్యాటర్న్లోనే వెళ్తుంది. లైక్ ఎట్లా అంటే ఒక బ్లాకిష్ థీమ్లోనే ఉంటుంది. కాకపోతే టోటల్ బ్లాక్ ఉండదు. కేజీఎఫ్ ఆ రేంజ్లో ఏమి ఉండదు. కానీ కొంచెం అలా మన బ్లాక్ అంటే బ్రౌనిష్ కలర్లో మెరూన్ కలర్ టైప్లో ఉంటుంది మావా. ఇది ఈ టైప్లోనే ఉంటుంది
మూవీ అంతా అది లైక్ సగం లైటింగ్ పర్పస్ అంతా ఎడిటింగ్లో ఉంటుంది కానీ నాకైతే అది బాగా నచ్చింది ఆ కలర్ ప్యాటర్న్ తీసుకునేది. కానీ అండ్ హీరో వచ్చేసి మర్డర్ చేసే అతను అండ్ క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు. లైక్ ఎట్లా అంటే మర్డర్ని చేస్తారు అండ్ చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తారు ఆయన. అది అంటే మర్డర్ చేసే వాళ్ళు ఎలా ఉంటారా లేదా అనేది తెలియదు కానీ చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తుంటారు. అదైతే నాకు నచ్చింది. అండ్ మర్డర్ చేసేటప్పుడు కూడా చాలా ఫన్నీ వేలోనే చేస్తారు. ఇప్పుడు ఎవరినైతే మర్డర్ చేయాలనుకుంటారో వాళ్ళతోనే మర్డర్ చేసే ముందు కాన్వర్జేషన్ కూడా ఒక ఫన్నీ వేలోనే ఉంటుంది. అది కొంచెం నాకు ఒక సీరియస్నెస్ అనేది బిల్డ్ చేయడానికి కొంచెం ఫన్నీ వేలో యాడ్ చేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని నార్మల్గా మూవీస్లో ఎలా ఉంటుందంటే ఒక హై ఎమోషన్ మనం పెడుతున్నప్పుడు దానికంటే ముందు ఫన్ పెడితే మనం అది ఫన్ నుంచి బయటకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎమోషన్ మనకు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కానీ ఇక్కడ నీకు అది క్లియర్గా నీకు క్యారీ ఫార్వర్డ్ అవుతాం మామ. బాగా అంటే బాగా నచ్చింది నాకు అది. కొంచెం ఫన్నీ అంటే ఒక లైక్ మర్డర్ చేసే వాళ్ళ కాన్వర్జేషన్ వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ కాన్వర్జేషన్ అలా జరిగి దాని తర్వాత ఆ మర్డర్ చేస్తారు. అది బాగా నచ్చింది. అండ్ ఇంకా మన డ్రైనేజ్లో పడేసినప్పుడు అదంతా వెలికి తీసేది అసలు మైండ్లో నాకు అట్లాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం. అండ్ ఇంకా మన హీరో లాస్ట్లో వచ్చేసి ఒక అమ్మాయిని పాతేసినప్పుడు అది వెలికి తీసేటప్పుడు హ్యూమన్ కలెబరాలు సంథింగ్ ఇంగ్లీష్లో అంటారు మా అంత ఐడియా రావట్లేదు కానీ వాటిని ఒక్కొక్కటి తీసి బయట పెడుతున్నప్పుడు అసలు వేరే లెవెల్ ఉంటుంది. అది ఆర్ట్ డిపార్ట్మెంట్ అదంతా చేసారు కదా. అది ఒక అమ్మాయిది ఉంటుంది స్కల్, మన హెడ్ స్కల్ ఉంటుంది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సగం జుట్టు ఉంటుంది నెత్తి మీద అక్కడక్కడక్కడ ఉన్నట్టు ఒక బోడగుండు ఉన్న మనిషిలాగా జుట్టు ఉంటుంది మొత్తం బ్లాక్ ఉంటుంది ఆ స్కల్ అంతా చీమలు వస్తుంటాయి. అసలు వేరే లెవెల్ అది. క్లోజప్ షాట్లో దగ్గర నుంచి చూపించారు మా అది వేరే లెవెల్. అది మైండ్ బ్లోయింగ్. అండ్ మీరు పక్కా చూడండి. ఇది నా రివ్యూ. మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. థ్యాంక్ యూ.